ఆలయ 20 వార్షికోత్సవంలో పాల్గొన్న కొలుకుల జైహింద్, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని కూన మహాలక్ష్మీనగర్లో వెలసిన శ్రీ 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 నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ 20 వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ నాయకులు కొలుకుల జైహింద్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జైహింద్ మాట్లాడుతూ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులకు అభినందనలు తెలియచేశారు. అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, ఆలయ కమిటీ చైర్మన్ మహంకాళి, కూన మహాలక్ష్మి నగర్ కమిటీ అధ్యక్షులు ఎర్ర లక్ష్మయ్య, వెంకటేష్, శ్రీనివాస్, గిరిబాబు, హనుమయ్య, దుర్గయ్య, గుంజ నరసింహ, శివ యాదగిరి, రంగయ్య, వెంకట్ తిరుపతయ్య, బాలరాజు, నర్సింహ, సూర్యకుమార్, వెంకటయ్య, చిన్న హనుమంత్, శివకుమార్, తిరుమల్ రెడ్డి, అంజయ్య, స్వామి విఠల్ ముదిరాజ్, విఠల్ గౌడ్, రాజేష్, సన్నీ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. రామ్ బాబు
అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. అన్నాద్భవతి భూతాని అది సృష్టికి పారాణి. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగా. కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగ. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం. అతిథి దేవో భవ అతిథి దేవో భవ. పరులకు పెట్టని అన్నము గరళంతోడ సమానము. పొట్టకు తిన్నది భోగమే పెట్టినదెప్పుడు త్యాగమే. అతిథి దేవో భవ అతిథి దేవో భవ. అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు. అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు. అతిథి దేవో భవ అతిథి దేవో భవ. అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా. 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 అన్నదానమే మిన్నా. అన్నదానం. ఈరోజు జగద్గిరిగుట్ట డివిజన్లో
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పూనామలక్ష్మి నగర్లో వెలిసిన శ్రీ శ్రీ నల్లపోచమ్మ దేవాలయము ఈ రోజుకు అక్షరాల 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20 సంవత్సరాల అమ్మవారి వెలిసిన పండుగను పూనామలక్ష్మి నగర్ బస్తీవాసులు అందరూ కలిసి పెద్ద పండగగా దసరా పండుగ కంటే వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ దసరా పండుగ కంటే ఎక్కువ వైభవంగా జరుపుకునే ఈ నల్లపోచమ్మ టెంపుల్ నిర్మాణం కూడా పూర్తయి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ కార్యక్రమానికి ఈరోజు పొద్దున 5:30కి అమ్మవారి అభిషేక కార్యక్రమం జరిగింది. 10 గంటలకు అమ్మవారి అలంకరణ జరిగి కార్యక్రమం జరిగింది. ఇప్పుడు 12:30 అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న కొలుకుల జగన్ గారు, కార్పొరేటర్ జగన్ గారు, అట్లనే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నగారు ఇట్లా ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. అట్లనే లోకల్ జగరుగుట్టలో ఉన్న లీడర్స్ కానీ నాయకులు కానీ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని ఈ అమ్మవారి పండుగని జయప్రదం చేస్తున్నారు. కనుక ఈ పండుగ చేసుకున్నందుకు మా బస్తీవాసులకు మాకు మీకు అందరికీ నా తరఫున మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. జగదేవి గుట్ట అంటే ఒక గుట్టతో ఒక సంబంధము. గుట్టలు గుట్టు రాళ్ళు రప్పలు అప్పట్లో మేము ఇక్కడ కంకరకేశ్వర ఒక గుడిసెలు వేసుకొని చిన్న బండ వడ్డి పోషమ్మ అని బోనాల పండుగ గుట్టలో వాళ్ళు గుళ్ళు కట్టుకొని గోపురాలు కట్టుకొని చేసుకుంటే మనకెందుకు లేదని చెప్పేసి మేము ఒక చిన్న రాయి బండ వడ్డి ఆ బండ కింద ఒక రాయి పెట్టి పూజలు చేసుకునేవాళ్ళం. మా కుటుంబం చాలా పెద్దది. గజలమ్మ అంటే ఇక్కడ పెద్ద ఫేమస్ వెంకట్. ఆమె కడుపులో పుట్టిన 6 మంది అన్నదమ్ములం మేము, పెద్ద కుటుంబము. మేము ఒక పోచమ్మ తల్లి గుడి ఎందుకు నిలబెట్టుకోవద్దని చెప్పి పోచమ్మ టెంపుల్ పెట్టుకొని మా సంఘాన్ని మళ్ళా పిలిచి మాకు పూనామలక్ష్మి నగర్ అని ఎట్లా వచ్చిందంటే పోచమ్మ టెంపుల్ కట్టినాక అప్పట్లో మాకు గవర్నమెంట్ 9 ఎకరాల జాగా మాకు అలాట్మెంట్ చేస్తే మాకు కూడా ఒక గుడి కావాలి, మా ఒడరోళ్ళకు అందరికీ గుళ్ళు ఉన్నాయి, మాకు గుడి వద్దా అని చెప్పి గుడి కట్టుకొని ఇక్కడ అమ్మవారిని 20 ఏళ్ళ నుంచి పూజలు చేసుకుంటా టెంపుల్ కట్టి ఇన్ని రోజుల నుంచి ఇప్పటి వరకు 20 ఏళ్ళకు తీసుకొని వచ్చిన తల్లి పోషమ్మ తల్లి. మా తల్లులు పిల్లల్ని చల్లగా చూసే నల్ల పోషమ్మ రేణుక ఎల్లమ్మ తల్లి. ఈ కార్యక్రమానికి మా సంఘ సభ్యులు సహకరించినందుకు ఎమ్మెల్యే గారు, వివేకానంద గారు, జగన్ గారు, కార్పొరేటర్ జగన్ అన్న గారు వాళ్ళు సహకరించి మళ్ళీ ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. మరి గత చరిత్ర తీసుకుంటే జేరిగుట్ట 20 సంవత్సరాల కిందట పద్ధతి అడవి ప్రాంతం ఉండేది. మరి అప్పట్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కేసరు సమక్షంన గుడిసెలు వేసుకుని గజ్జలమ్మ అక్క మరి వారి ఫ్యామిలీ పెద్ద ఎత్తున ఇక కార్యక్రమాలు చేపట్టేది. మరి అదే ఒడ్డర బస్తీ అని ఏర్పడడానికి కారణం కూడా చాలా ఇక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ వారు కమిటీ వాళ్ళందరూ కూడా త్యాగ ఫలితం ఉన్నది. దీనికి ముఖ్యంగా మాకల్ మామ గారు ఫస్ట్ అమ్మవారికి మనకు ఉండాలి, మన కులానికి ఒక అమ్మవారికి ఉండడం ఎంతో మనకు మంచిగా ఉంటుంది. మన కష్టకాలు కూడా మనం పాల్పంచుకోవడం కూడా చాలా మంచి పని అని నిర్ణయం తీసుకొని మరి అతని మాకల్ మామ సహకారంతో వెంకట మామ కానీ లక్ష్మీ మామ కానీ మరి చుట్టుపక్కల బంధువులు అందరూ అందరూ పేరు పేరున వారందరికీ ఈరోజు 20వ వార్షికోత్సవం జరుగుతుంది. మరి 20 సంవత్సరాల నుండి ఇక్కడ కష్ట సుఖాలు ఆ తల్లి చల్లగా చూస్తున్నాయి అందరినీ. మరి కావున ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మరి మాకల్ మామ గారికి, హనుమంత మామ గారికి, మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పేరు పేరున వాళ్ళందరూ కూడా కుల పెద్దలారా అందరూ తప్పుపట్టకండి. మనము ప్రతిసారి కూడా ఇదే విధంగా ప్రతి వార్షికోత్సవానికి అందరూ హాజరు కావాలి. మన కష్టాలు సుఖాలు కొన్ని అన్నిటికీ మన అమ్మవారిని దర్శనం వల్ల మనకు మేలు జరుగుతుంది. కావున సత్యమైన తల్లి కావున ఈ కార్యక్రమంకు ఇచ్చేటటువంటి ఎమ్మెల్యే గారు వివేకానంద గారు మరియు కార్పొరేటర్ గొలుసుల జగనన్న గారు మరి ముఖ్య అతిథులు కూడా త్వరలోనే రాబోతున్నారు. మరి ఇక పూనామలక్ష్మి నగర్లో అమ్మవారు వెలిసినటువంటి నల్లపోచమ్మ తల్లి, ఆ అమ్మవారి దగ్గరికి కానీ ఎవరు వచ్చినా కానీ ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ వచ్చి అమ్మ తల్లి ఏ కోరికలు కోరుకున్నా కానీ అమ్మవారు ఇట్టే తీరుస్తారు. మరి ఇక్కడ అమ్మవారి దగ్గర ఈ రాజకీయ ఇష్టం ఉంటుంది. అక్కడ వచ్చేసిన భక్తులు ఎవరైనా కానీ సంతానం లేని వాళ్ళు కానీ ఆ అమ్మవారి దగ్గరికి వచ్చేసి మొక్కులు చెల్లించుకుంటే వాళ్ళకి సంతానం కలిగింది. కొంతమందికి
జాబ్ల గురించి వచ్చిన వాళ్ళకి జాబులు జరిగినాయి. ఏ కార్యక్రమంకైనా కానీ వాళ్ళకి కొంచెం కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ అమ్మవారు ఏం విశేషం అంటే ఏ కోరిక కోరుకున్నా కానీ ఇట్టే జరిగిపోతాయి అన్నమాట అమ్మవారి దగ్గర. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఎప్పుడు మా బోనాల పండుగ అధికంలో పాల్గొంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారికి మేము వార్షికోత్సవాలైతే ఘనంగా జరుపుకుంటాము. మా బస్తీ వాసులతోటి కమిటీ సభ్యులందరూ కూడా సహకరిస్తారు. దీనికి మా బస్తీ వాళ్ళు కూడా అందరూ సహకరిస్తారు. ఇట్లాంటి పండుగలకు మేము ఆనందంగా చేసుకున్నందుకు సంతోషంగా తెలియజేసుకుంటున్నాం. జగద్గిరిగుట్టలో కూనమా లక్ష్మీనగర్లో ఎల్చిన నల్లపోషమ్మ దేవాలయం 20 సంవత్సరాలు పండుగ పూర్తి చేసుకొని బస్తీ వాళ్ళకి కాలనీ వాళ్ళకి అందరికీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అమ్మవారి ఆధ్వర్యంలో అందరూ ఇక్కడ సుఖంగా ఉన్నాం. అందరూ హ్యాపీగా ఉన్నాం కాబట్టి ప్రతి పండుగ చేసుకుంటాం ప్రతి సంవత్సరం. అలాగనే ఈ సంవత్సరం కూడా పెద్ద పండుగ చేసుకొని ఈ అన్నదానం కార్యక్రమం కూడా ఇప్పుడు ఈ మధ్య 12:30కి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నల్లపోచమ్మ దేవాలయం కూనమా లక్ష్మీ.